ఓం గం గణపతయే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీరామ ప్రాణప్రతిష్ఠలో భాగంగా ఆ ఉత్సవాలలో ఈరోజు మూడవ రోజున మనం ఉన్నాం. కాబట్టి అందరికీ ఆ శ్రీరాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఇక ఎప్పట్లాగే ఈరోజు కార్యక్రమం పంచాంగం, సుభాషితం, కార్యసిద్ధి, సంకల్పసిద్ధి తదితర అంశాలలో పాటించవలసిన దివ్యమైన పూజా విధానాలు, పరిహారాలతో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది. ఈరోజు వీడియోను ముందుగా పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. నేటి పంచాంగం తేదీ 24/1/2024 శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. ఈరోజు చతుర్దశి, వారం బుధవారం. తదుపరి సుభాషితం అంశం గురించి తెలుసుకుందాం. నేటి సుభాషితం: ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలేయ్, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. కార్యసిద్ధి అంశంలో ఈరోజు మనం ఇప్పుడే చేయవలసిన పూజా విశేషం. ఈరోజు బుధవారం, నక్షత్రం శ్రీరాముల వారి జన్మ నక్షత్రం కాబట్టి ఈరోజు ఇంట్లో బియ్యం పిండితో 2 ప్రమిదలను చేసి ఆ ప్రమిదలలో నెయ్యి పోసి 2 వత్తులు వేసి శ్రీరాముల వారి ముందు దీపాన్ని వెలిగించండి. ఇలా దీపాలను వెలిగించి శ్రీరాముల వారికి తులసి అర్చన కానీ లేదా తులసి దళాలను సమర్పించి ఆ రాముల వారిని ఇలా పూజించడం వలన వివాహం లేని వారికి తప్పకుండా వివాహ ప్రాప్తి కలుగుతుంది. లేదా మీకు ఖచ్చితంగా ఇప్పుడే వీలైతే దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి రామాలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. మరియు ఇదే రోజు ముందు చెప్పినట్లు బియ్యం పిండితో రాముల వారిని పూజించి తులసి దళాలతో అర్చించడం వలన పితృదోషాలు తొలగి వంశాభివృద్ధి కలుగుతుంది. అద్భుతమైన పూజా విధానం. అందరూ ఈరోజు తప్పకుండా ఈ పూజను ఆచరించి ఆ రాముల వారి అనుగ్రహాన్ని పొందగలరు. తదుపరి మంత్ర ప్రభావం అంశంలో మనం ఈరోజు పఠించవలసిన దివ్యమైన మంత్రం గురించి తెలుసుకుందాం. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో దివ్యమైన మంత్రం. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం, బుధవారం. పునర్వసు నక్షత్రం రాముల వారి జన్మ నక్షత్రం సందర్భంగా ఈరోజు రాముల వారి యొక్క తారక మంత్రాన్ని మనం పఠించాలి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. అద్భుతమైన ఈ రాముల వారి తారక మంత్రాన్ని అందరం పఠించడం వలన ఆ రాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీపై ఉంటుంది. తదుపరి కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ముందు మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారం. ఈరోజు పెసరపప్పుతో ఏదైనా నైవేద్యాన్ని సాయంత్రం వండి శ్రీ మహావిష్ణువుకు కానీ లేదా శ్రీరాముల వారికి కానీ పెసరపప్పుతో చేసిన దాన్ని నైవేద్యంగా ఉంచాలి. ఇది చేసిన తర్వాత ఈరోజు చతుర్దశి సందర్భంగా ఒక చెంబులో నీరు తీసుకొని అందులో కొన్ని తులసి దళాలను వేసి ఆ చెంబును ఇంటి బయట రాత్రి సమయంలో చంద్రకిరణాలు పడే విధంగా ఇంటి బయట ఉంచాలి. ఉదయాన్నే లేచిన వెంటనే ఆ చెంబును తీసుకొని ఆ చెంబులోని నీటిని ఇల్లంతా ప్రోక్షణ చేయాలి. మిగిలిన నీటిని ఇంట్లోని వారందరూ స్నానానికి వినియోగించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న సమస్త దారిద్ర్యం దూరం అవుతుంది. మరియు ఆ శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం కలిగి ప్రకృతిలోని మంచి శక్తి మనకు అనుకూలమై మన యొక్క సంకల్పం సిద్ధిస్తుంది. అందరూ తప్పకుండా ఈ దివ్యమైన పరిహారాన్ని ఆచరించి ఆ రాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతరం ఫాలో అవుతూ మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తాం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.